నియోజకవర్గంలో ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ గారు, అదేవిధంగా ప్రియతమ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ గారి ఆదేశాల మేరకు చింతలపూడి నగర పంచాయతీలోని పాత బస్టాండ్లో రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులర్పించడం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం ఉమ్మడి కూటమి నాయకుల నేతృత్వంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలందరూ కూడా అంబేద్కర్ గారి ఆయన చేసినటువంటి రాజ్యాంగ ఫలాలను అందించినటువంటి వాటినన్నింటినీ కూడా వివరంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా అంబేద్కర్ గారు ఈ దేశంలో రాజ్యాంగాన్ని రాయడం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎంతమంది ఉన్నా సరే కొంతమంది ఈ రాజ్యాంగం రాసేటప్పుడు కాలక్రమేణా చనిపోయినా ఈ కమిటీలో కొంతమంది దీన్ని రాజ్యాంగం రాయడానికి నెగ్లిజెన్సీ చేసినా కూడా అంబేద్కర్ గారు వివిధ దేశాల రాజ్యాంగాలన్నింటినీ కూడా దాన్ని పరిశీలించి మన రాజ్యాంగం ఎలా రాస్తే బాగుంటుంది, నిమ్న జాతుల వారికి రియాయితీ కల్పిస్తే నియోజకరణ ద్వారా మనం న్యాయం చేయగలుగుతామనేది రాయడం జరిగింది. ఆ నిమ్న జాతుల వారు ఈరోజు అన్ని ఉద్యోగాల్లో అదేవిధంగా ఎమ్మెల్యేలుగా ప్రజాప్రతినిధులుగా వెళ్తూ ఉన్నారంటే అది కేవలం అంబేద్కర్ గారి పుణ్యమే. అదేవిధంగా చట్టసభల్లో కానీ అదేవిధంగా అన్ని జిల్లా ఆఫీసుల్లో కానీ ఎక్కడున్నా సరే వారికి రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అందుకు బట్టి అంబేద్కర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రాజ్యాంగ ఫలాలు అందించేలా ఈ రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రాయడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలే కాకుండా దేశంలో ఉన్నటువంటి అన్ని కులాల వారికి కూడా ఈ రాజ్యాంగం ఆమోదించేలా ఎన్ని శక్తులు రాబోయే